దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, శాలకు వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుని చేత నడిపింపబడిన వాళ్ళారా, ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని విందాము. వాక్యమే మనల్ని స్వస్థపరుస్తుంది, వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, వాక్యమే మనల్ని స్వస్థపరుస్తుంది, వాక్యమే సమాధానం ఇస్తుంది, వాక్యమే నెమ్మదిస్తుంది, వాక్యమే మనకు సర్వము. వాక్యము లేకుండా ఏ మేలు మనము పొందలేము, దేవుని కార్యాలు ఏమీ చూడలేము, ఏమీ తెలుసుకోలేము. గనుక వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. తీసిన వారు చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రము ముట్టితే బాగుపడుతునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిను. అంతలో యేసు, దేవునికి మహిమ కలుగును గాక. బాగా గమనించాలి. చదవబడిన వాక్యములో ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆ స్త్రీ ఎలాంటిదంటే రోగము కలిగిన ఆమె. ఏ రోగం అంటే రక్తస్రావము కలిగిన రోగం. రక్తస్రావం అంటే తెలుసు కదా, నెలకొక్కసారి స్త్రీ డేట్ అయిందంటా ఉంటారు. అది ఎన్ని రోజులు ఉంటుందంటే 5 రోజులు మామూలుగా పూర్తి అది ఆగిపోవడానికి. కానీ 5 రోజులకే ఆ స్త్రీకి చాలా బలం తగ్గిపోతుంది, చాలా బలము తగ్గిపోతుంది. స్త్రీలకు తెలిసిన విషయమే. 5 రోజులకే చాలా బలము తగ్గిపోతుంది. అంతకంటే ఎక్కువ రోజులు కనుక ఆ స్రావం అయిందంటే చాలా బలహీన పడిపోతారు. దాని నుండి ఎన్నో రోగాలు వస్తాయి. మరి చనిపోవడానికి కూడా ప్రమాదమే, కాదనడానికి లేదు ఎక్కువ రోజులైతే. కానీ ఈ బైబిల్లో ఉన్న ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఆయనకు ఆగలేదంట. అంతేకాదు దేవుని పిల్లారా, 5 రోజులకి ఆ ఇంటి వారు మరి అది కీడని కొందరు, రేక అపవిత్రమని కొందరు, రకరకాలుగా 5 రోజులు మరి ఆ స్త్రీని పక్కన పెడతా ఉంటారు. ఇంటిలో ఒక భాగంలో కూర్చుని పెడతా ఉంటారు. తెలివన్న వాళ్ళైతే నిజంగా కూర్చుండే పెట్టకపోయినా కూడా కూర్చుంటూ ఉంటారు. తెలివిలేని వాళ్ళైతే ఇండ్లంతా తిరుగుతారు, అన్ని పనులు చేస్తారు. వాస్తవానికైతే కీడైతే కాదు, కానీ అది దేవుని కార్యము. అపవిత్రత మాత్రం అపవిత్రతే. ఎందుకు అపవిత్రత అంటే రక్తము కదా. ఒక ఏలు తెగి రక్త సుక్కు పడితే ఆ రక్త సుక్కను ఎంతో మనం పవిత్రపరుస్తాము, ఆ స్థలాన్ని ఎంతో మనం శుద్ధి చేస్తాము. ఉంటారా కాదంటారా? దేవుని పిల్లారా, బాగా గమనించండి. అప్పటికి అసహించుకుంటూ ఉంటారు. 5 రోజులు కాదు, కానీ ఎక్కువ రోజులు అయితే. మరి 12 సంవత్సరాలు ఆ స్త్రీని ఎంత అసహించుకొని ఉంటారు? ఆ స్త్రీకి ఎంత అవమానం కలిగి ఉంటుంది, ఆ స్త్రీకి ఎంత బాధ కలిగి ఉంటుంది. 12 సంవత్సరాలు అంటే 1 రోజు కాకపోయి, 5 రోజులు కాకపోయి, 10 రోజులు కాకపోయి, 12 రోజులు కాకపోయి, 12 నెలలు కాకపోయి, 12 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? ఎంత బలహీనత వచ్చి ఉంటుంది ఆ స్త్రీకి, ఎంత అవమానం అనిపించి ఉంటుంది ఆ స్త్రీకి, ఎంత బాధ అనిపించి ఉంటుంది ఆ స్త్రీకి, ఎంత వేతన పడి ఉంటుంది ఆ స్త్రీ, ఎంత నలిగిపోయి ఉంటుంది హృదయంలో. ఆలోచించండి దేవుని పిల్లారా. అయితే ఇలాగ నలిగిపోయినటువంటి ఆ స్త్రీని, ఇలాగ బాధపడిన ఆ స్త్రీని, మరి ఇలాగా చిక్కిపోయిన ఆ స్త్రీని యేసు ప్రభువారు స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. అయితే స్వస్థపడడానికి ఒక కారణం ఉంది. ఎవరో చెప్పినారు ఆ స్త్రీకి,
ఎదుగో యేసు ప్రభు దగ్గరికి నువ్వు పోతే ఆయన స్వస్థపరుస్తాడు అని. అంతేకాదు యేసు ప్రభు దేవుడు అని చెప్పినట్టుండాలి. లేఖనాల పట్టేమా నమ్మినట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నమ్మినట్లే ఈ వాక్యం చెబుతూ ఉంది. చెప్పిన తర్వాత ఏదో ఏమా ఇలా వచ్చేసట్టు వెళ్ళిపోలా. ఏనుకుండా పోయి యేసు ప్రభువానికి ఏదో ఉండే వస్త్రం చెంగు పెట్టింది. ఆ వస్త్రం చెంగు పెట్టగానే దేవుని పిల్లారా ఆమె హృదయంలో నెమ్మది కలిగింది. అంటే నా బాగైపోయింది అనేటువంటి ఆలోచన ఆమెకు వచ్చేసింది. ఆ విశ్వాసం ఆమెకు వచ్చేసింది. ఏ విశ్వాసము? నాకు బాగైపోయింది, నాకు మేలు జరిగిందన్న విశ్వాసం, నెమ్మది ఆమెకు వచ్చేసింది. సుధాకర్ చూస్తే గుర్తొస్తుంది. ఫోన్లో ప్రార్థన చేసినాం. ఫోన్లో ప్రార్థన చేస్తే వాళ్ళ భార్యకి ఏమేమి జరిగిందో నాకు తెలియదు, కానీ పాండి చర్చి కడిపించుకొని వచ్చేసింది. అంటే అర్థము, ఫోన్లో ప్రార్థన చేయగానే ఆమెకేదో మేలు కలిగింది. ఒక 7 నెలల నుంచి 8 నుంచి ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఆమె పొందుతున్న బాధ ఏదో తగ్గగానే చర్చి కాడికి పని చెప్పేసి వచ్చేసింది. ఎంతమంది బంధువులు వచ్చినా ఆమెను బలహీనపరిచినా కూడా లేదు, నాకు దేవుడు కావాలా, దేవుడు నమ్ముకుంటా, నేను నుంచి రానని చెప్పేసి అంటాను. దాదాపుగా ఒక వారం 10 రోజులు మరి పోయింది. కానీ ఆమె ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినారు. కానీ ఆమె అయితే ఇక్కడ పోయేదానికి ఇక్కడి నుంచి చెప్పడానికి ఆమె ఇష్టమే కాదు. కారణము ఆమెకి ఏదో మేలు జరిగింది, ఆమెకుండే వేదన ఏదో మానింది. అలాగే కాదు, నాయుడు అన్న కూడా కొన్నాడు. ఈడ వెనకాలంటే అన్నాథ నాయుడు యొక్క వాళ్ళ అన్న, రేవతి యొక్క వాళ్ళ భర్త, ఆయన కూడా నలిగిపోయి ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ చనిపోతే పుణ్యం ఉంటుందని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఎంతో ఆదరణ పొందినాడు, ఎంతో మేలు జరిగింది. ప్రార్థన చేస్తూ వచ్చినాం, ఆదరిస్తూ వచ్చినాం. అన్నం తినలేడు ఆయన, ఆదరించి ధైర్యపరుస్తూ అన్నం తినిపిస్తూ వచ్చినాం. అన్నం తినిపిస్తూ వస్తే కదలలేని మనిషి కూడక, నడవలేని మనిషి కూడక, కూర్చోలేని మనిషి కూడక మీరందరూ చూసినారు. ఇక్కడి నుంచి లేచి ఇక్కడికి అక్కడికి తిరుగుతూ కాకుండా ఇంటికి కూడా నడిచిపోయి వస్తున్నాడు ఆయన. అయితే ఎవరేమన్నారో తెలియదు. రేవతక్క వాళ్ళ మాటలు వీళ్ళ మాట విని, అయ్యా భైషణంగా ఉంది, మేము ఇంటికి పిలుచుకొని పోతామయ్యా అనింది. ఆయన పోనే పని అన్నాడు. ఎంత మీద జరిగింటే ఆయన ఉంటాడు అక్కడ. బంధువులు కాదన్నా, భార్య కాదన్నా, నేను ఇక్కడే ఉంటానన్నాడు ఆయన. కానీ ఆఖరికి రేవతకి ఇంటికి తీసుకుని వెళ్ళింది. రేవతకి ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత మేము అక్కడే చూసుకుంటాం అక్క అయ్యా అనింది. అక్క మీరు చూసుకోలేరు, ఆయనకు ఆదరణ కావాలా, ఇక్కడ ఉంచండి, ఇంకా కొన్ని రోజులు ఉంటే భాగ్యనాక మళ్ళీ పిలిచిపోదామంటే, లేదయ్యా మేము ఖచ్చితంగా చూసుకుంటాం, తినిపిస్తామనింది. మరి అక్కడ పోయిన తర్వాత ఒక వారానికంతా ఆయన తినలేక మరి తినక మరీ బలహీన పడిపోయినాడు. ఆ తర్వాత ఆసుపత్రికి ఎత్తిపోయినా కూడా ఆసుపత్రిలో కాదు తీసుకుని అన్నారు. చూసినారా, ఇక్కడ మోసుకొని వచ్చిన మనిషి మరి ఆయనతో ఆయన లేచి గండ వచ్చే కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ నవ్వుతూ సంతోషంగా ఇక్కడ ఉన్న వ్యక్తి వారం కింద చనిపోయాలంటే కారణం ఏమిటి? దేవుని దగ్గర రాగానే ఆ మేలు జరగడానికి కారణం ఏమిటి? దేవుని దగ్గర రాగానే దేవుని శక్తి అని ముట్టింది, ఇక్కడ ఆదరణ కలిగింది, ఆదరణతో ఆయన లేచినాడు. అలాగే 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడే స్త్రీ కూడా దేవుని పిల్లారా, ఆమె అక్కడికి రాగానే యేసయ్య మాటలు వినగానే నమ్మగానే ఆమెకి ఏం కలిగింది? మనసులో నెమ్మది కలిగిందని మనం చూస్తున్నాం. అంటే మేలు జరిగింది ఆమెకు. అయితే అప్పుడు అక్కడ నిలబడుకుంది. యేసు వారు తిరిగి చూసినారు, ఎవరో నన్ను ముట్టారంటున్నారు. అంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో చూస్తామని. ఒప్పుకుంటారో ఒప్పుకోరో చూస్తాం. యేసయ్య బాగు చేసని చెప్పి ఒప్పుకుంటారా ఒప్పుకోరా చూస్తామని యేసు ప్రభువు ఏమన్నారు? ఎవరో నన్ను ముట్టారని చెప్పి అన్నాడు. శిష్యులు అంటున్నారు, ప్రభా లక్షల మంది వెళుతున్నారు, ఎవరు నిన్ను ముడుతున్నారని, ఎవరు ముట్టలేదని అంటే, లేదు లేదు ఎవరో విశ్వాసం నన్ను ముట్టిందన్నాడు. ఆ ముందుకు వచ్చి ప్రభువా నేనే ముట్టానయ్యా అప్పుడు అంటాడు యేసు ప్రభువు. 22వ వచనంలో చూడండి ఏమంటాడో,
యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము. దేవునికి మహిమకరుడు కాక. ఏమంట? జరిగిన మేలే కాకుండా ధైర్యంగా ఉండు. మరి సుధాకర జయమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏం చెప్తూ వచ్చినాము? యేసు వారు చెప్పిన మాటే చెప్తూ వచ్చినాము. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇక్కడ మాటే మనం చెప్తూ వచ్చిన మాట ఇక్కడ యేసు ప్రభువు చెప్పారు, కుమారి ధైర్యముగా ఉండు, జయమ్మ భయపడాక ధైర్యంగా ఉండని మనం ఎలాగే ఇక్కడ ఆదరిస్తున్నామో ధైర్యపరుస్తున్నామో, అలాగే ఆదరణ కాకుండా హృదయంలో నెమ్మది కాకుండా ధైర్యముగా ఉండు. ఏమంట? ధైర్యముగా ఉండు. ఇంకో మాట చూడండి, నీ విశ్వాసము నిన్ను బాగుపరచని చెప్పగా ఆ గడియ ఉండా స్త్రీ బాగుపడను. అదే చెబుతూ వచ్చినాం కదా, అమ్మా యేసు ప్రభువాన్ని జబ్బు బాగు చేసినాడు, సుధాకర్ నీ భార్య జబ్బు దేవుడు బాగు చేసినాడు. కానీ ఆమెలో ఉండేది తిండి తినక బలహీనంగా ఉంది. తిండి తింటే చాలు బలం వస్తుంది. చెబుతూ వచ్చినామా లేదా? చెబుతూ వచ్చి మరి ఆ భయపడిన ప్రతి సమయంలో కూడా ఆదరిస్తూ ధైర్యం చెబుతూ వస్తూ వచ్చినాము. అంతంతా తాగుతూ తింటూ కొంచెం 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 కూర్చుండే అక్కడికి వచ్చింది. వాగర పట్టుకుని నడిచే కాడికి కూడా వచ్చింది. ఆమెంతా ఖాయమే. దేవునికి మహిమకరుడు గాక, దేవుని స్తోత్రములు గాక. ఈ మాట చెప్పాలంటే ఒక మాట, అప్పుడు వైద్యుడే యేసు ప్రభు, ఇప్పుడు కూడా అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడ, అప్పుడును ఎప్పుడును వైద్యుడ, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవునికి మహిమకరుడు గాక, దేవునికి స్తోత్రములు గాక. కానీ ముట్టింది వస్త్రపుచ్చంలో, కానీ బాగుపడింది ఆమె దేని బట్టి అంట? విశ్వాసమును బట్టి బాగుపడిందంట. విశ్వాసము లేకపోతే బాగుపడతావా? చెప్పండి. విశ్వాసము లేకపోతే బాగుపడతామా? విశ్వాసము కావాలి. నేను ఎందుకు ఇక్కడ వచ్చిన వారిని బలిగిని ఇక్కడ పెట్టుకొని ఏ సంఘంలో లేని పరిచయం ఎందుకు చేస్తానంటే, ఊరికి ఇటు వచ్చేటపోతే విశ్వాసం రాదు. చెప్పింది మర్చిపోతారు, విని విడిచేసి వెళ్ళిపోతారు, విని వల్ల ఉండదు. ఎందుకంటే బాధల్లో వస్తారు, ఆ బాధల్లో వచ్చి ఇక్కడ వింటారు, వినింది హృదయంలో ఉంచుకొని వెళ్ళరు, బాధల్లో సరిగా వినరు, విన్నా కూడా ఎత్తుకుని వెళ్ళరు. ఇక్కడ ఉంటే ఒకడికి 4 సార్లుగా ఎవరో ఒకరు, ఇక్కడ శ్యామో నేనో ఇక్కడ ఉన్నవారు మార్తమ్మో ఎవరో ఒకరు, అమ్మా భయపడాకు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకో, మరి విశ్వాసం ఉంచు, దేవుడు బాగు చేస్తాడని చెబుతూ ఉంటారని నేను ఇక్కడ పెట్టుకుని పరిచయం చేస్తా. ఎక్కడ చేయరు. అర్థమైంది కదా? ఇక్కడ ఎందుకు పరిచయం చేస్తా? ఇక్కడ ఉంచుకొని పరిచయం చేస్తా. ఎందుకు? వాళ్ళు విశ్వాసం రావాలని. విశ్వాసం వస్తే వాళ్ళు మేలు కలుగుతుందని. విశ్వాసం రాకుండా మేలు కలిగిన మళ్ళా పోతుందో మేలు. విశ్వాసముతో మనం ఉంటే ఎప్పటికీ బాగుపడతారని నేను చేసే పరిచర్య. అంతేకాని ఇంకో విధంగా కాదు. చాలామంది అనుకుంటుంటారు, వీళ్ళ విధంగా ఖర్చు పెడతా చూస్తుంటారే, ఏందో పంచు వస్తామని చెప్పి అనుకుంటారు. పంచు లేదు, మన లేదు. దేవుడు 10 మందిని ఇక్కడ పంపితే ఆ 10 మంది ఇచ్చే కానుకే మేము కూడా తింటాము, మేము కూడా దేవుని పనికి ఖర్చు పెడతాం. అంతేకాదు, దశమ భాగం ఇమ్మన్నాడు దేవుడు. ఎందుకు ఇమ్మన్నాడు దేవుడు దశమ భాగము? దేవుని మందిరముల ఆహారము కొదవ లేకుండా ఉన్నాడు కొరకు. ఆహారము అయ్యగారు అమ్మగారు ఇప్పుడు తిని కొదవ లేకుండా ఉండేది కాదు, అది మళ్ళా దేవుని పనికి ఖర్చు పెట్టాలా. అసలు దశమ భాగం ఎవరిదన్నాడు? నాది అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నాది అన్నాడు. చాలామంది ఈ రోజుల్లో నాది అని చెప్పిన దేవుని కోసం ఖర్చు పెట్టకుండా కార్లలో మోటార్లో రకరకాలు తిరుగుతూ ఇష్టపక్కన ఎంజాయ్ చేస్తారు. కానీ 10 మందికి వచ్చే వాళ్ళకి పెట్టడానికి మాత్రం ఇష్టపడరు. వచ్చే వాళ్ళకి తెచ్చి పెట్టని చెప్పి అంటారు, కానీ పెట్టడానికి చాలామంది ఇష్టపడరు. దేవుని పిల్లారా, దశమ భాగం ఉన్న మందిరంలో 10వ భాగం ఎందుకు ఇవ్వాలంటే ఆ మంది ఆహారం కొనుగోలు ఎక్కడ ఉన్నది. ఎందుకు? అయ్యగారు అమ్మగారు తినడానికే. దేవునికి మహిమకరణ గాక. ఇప్పుడు చెప్పండి, మీకు బాగుకోవాలంటే, మీకు మేలు కలగాలంటే ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? మీరు విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విశ్వాసము? అర్థమైందా? బైబిల్లో చాలామంది భక్తుల యొక్క విశ్వాసాలు మనకు కనబడతాయి. ఆ భక్తుల యొక్క విశ్వాసాలు ఆదాం కాడి నుంచి కూడా విశ్వాసం మనకు కనబడుతుంది.
చాలామంది ఆదాము విశ్వాసి కాదు, దుర్మార్గుడు, పాపం చేసిన మాకు పాపం వచ్చింది, ఆ పాపాన్ని బట్టి మాకు మా పిల్లలకు రోగాలు వచ్చినాయి, కష్టాలు వచ్చని చెప్పి అనుకుంటూ ఉంటారు. తప్పది. దేవుని మాట అతిక్రమించి పాపము చేసిన వాస్తవము. ఆదాము అనుకున్న సంతానమైన మన పెద్దలు, మనము, మన పిల్లలు చచ్చిపోయేది నిజము. సత్య నరకానికి పోయింది నిజము. అగ్గిలో కలగకుండా తప్పించడానికి దేవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది నిజము. అయితేనా రావాలనుకున్నప్పుడు తెలుసా, ఈ సృష్టి చేయకముందే అనుకున్నప్పుడే ఆలోచించాడు చేయాలని చెప్పి. అప్పుడే మాన పాపం చేస్తానని చెప్పి దేవునికి తెలుసు. అర్థమైందా? అప్పుడే అనుకున్నాడు ఈ లోకానికి నేను యేసుక్రీస్తుగా రావాలని. సృష్టి చేయకముందే, మనిషిని చేయకముందే, మనిషి యొక్క పాపాన్ని బట్టి రోగములతో శాపముతో రకరకాల చనిపోయి నరకానికి పోకుండా రక్షించాలంటే నేను యేసుక్రీస్తుగా రావాలని చెప్పేసి అనుకున్న దేవుడు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చినాడు. వచ్చిన ఆ ప్రభువే 10 రక్తస్రావంతో బాధపడిన స్త్రీని బాగుపరిచినాడు. ఆ తర్వాత ఎందరినో బాగుపరిచినాడు. బాగుపరచమని అనుకున్న అధికారము శిష్యులకు ఇచ్చినాడు, శిష్యుల తర్వాత శిష్యులకు, అలాగే ఈరోజు నాకుడికి ఇచ్చినాడు. ఈరోజు ఇక్కడ చనిపోయిన వారు ఎందరో బ్రతికినారు, చనిపోయిన వారు బ్రతికిన వారు ఉన్నారు, చనిపోతారు, మీరు తీసుకొని వెళ్ళండి అంటే కూడా డాక్టర్లు బ్రతికి ఈరోజు సాక్షిగా ఉన్నవారు ఉన్నారు. ఇక్కడ ఆ సంఘంలో సాక్షులుగా ఉన్నవారు ఉన్నారు. చనిపోవాలనుకున్న వారు కూడా బ్రతికి ఇక్కడ సాక్షులుగా ఉంటున్నారు సంఘంలో. అందుకే దేవుడు శాలకరమని ఎందుకు పిలుస్తాడంటే, నన్ను కూడా ఈ వాక్యం విని విశ్వాసం గురించి తెలుసుకొని మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉంటే, 1 స్వస్థత, నీ కొరత తీరుతుంది. 2 పాపం విడుదల అవుతుంది. పాపం వచ్చే జీతమైన మరణం లేకుండా తగ్గిపోతే నిత్య జీవం వస్తుంది. ఆ తర్వాత నిత్య నరకం లేకుండా నిత్యం మోక్షంలో సుఖంగా ఉంటాము. ఇది ఎంత గొప్ప భవిష్యత్తు దేవుడు మానవునికి ఇచ్చినాడు. ఈ భవిష్యత్తు మనం తెలుసుకోవాలా, ఇది నమ్మాలా, విశ్వసించాలా, ఈ విశ్వాసం కలిగి ఉండాలా. ఇంకా చెప్పాలంటే భక్తుల యొక్క విశ్వాసం మనం చూస్తే, ఆదాము యొక్క విశ్వాసం ఏమో తెలుసా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఒకవైపు స్త్రీ చేతిలో పండు పెట్టినప్పుడు తింటే ఒక తప్పు, తినకంటే ఒక తప్పు అని దేవుని యొక్క వాక్యాన్ని 2 పక్కల చూస్తున్నాడు. తిని పాపం చేసినాడు, శాపం పాలైపోయినాడు. వారి సంతానము పాపం నుంచి శాపములో ఉండి, ఆ పాపం నుండి శాపం నుండి ఈరోజు రోగిగా ఉండి చనిపోయిన నరకానికి వెళ్ళిపోతున్నాడు. అయితే అప్పుడు ఆదాము ఏడ్చినాడు, అవ్వ ఏడ్చింది, దేవా నీ మాట అతిక్రమించిన మా పాపాన్ని బట్టి మేము చనిపోవాల్సిందనా, సాతాను మాట విన్నందుకు సాతానుతో నరకములో కాలిపోవాల్సిందనా అని ప్రార్థించినాడు ఆదాము. ప్రార్థించినందుకే ఆదికాండము 3వ అధ్యాయంలో మొదటి వచనాలు తిన్నప్పుడు తిన్న ఆదామును అవ్వలను ధైర్యపరిచినాడు. అదేమిటంటే, ఇదిగో స్త్రీ సంతానము కలిగిన లోకములో జన్మిస్తా. నువ్వు పురుష సంతానమైతే నీలో నుంచి పురుష సంతానముగా స్త్రీ చేసిన స్త్రీ బలహీనపడిపోయి ఆ పండ్లు తినింది కనుక నీకు ఇచ్చింది. వీరు లేక నువ్వు కూడా 2 పక్కల వాక్యాన్ని చూసి తిన్నావు. అయితే మీ పాప పరిహారము కోసము నేను స్త్రీ గర్భంలో జన్మిస్తా, స్త్రీ సంతానముగా. అప్పుడు సాతాను యొక్క ఆలోచన, ఏ నరకానికి తీసుకొని మీ చేత పాపం చేయించాడు, ఆ పాపానికి పరిహారం కలుగజేస్తా అంటే సాతాను యొక్క సంతానమైన, ఆ సర్వ సంతానమైన దుర్మార్గుల మానవుల చేత నేను చంపబడతా, రక్తమంతా కరుస్తా, చనిపోయి తిరిగి లేస్తానని అక్కడ మర్మంగా చెప్పినాడు. 3వ అధ్యాయము 15వ వచనంలో. ఆ చెప్పిన ప్రకారముగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన 2000 సంవత్సరాల క్రితము. అలాగే దేవుని పిల్లారా, ఆదాము యొక్క విశ్వాసము ఏమిటంటే, దేవుడు చెప్పిన మాటను బట్టి సంతోషించినాడు, ఆనందించినాడు. నేను ఇక నరకానికి వెళ్ళను నా పాపాన్ని బట్టి, నేను నా భార్య, నా పిల్లలు, నా సంతానము నరకానికి వెళ్ళము.
నా దేవుడు మమ్మల్ని సృష్టించిన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుగా వస్తాడు, ఆయన రక్తమంతా కారుస్తాడు, మాకు బదులుగా చనిపోతాడు, మా పాప పరిహారం కోసం తిరిగి లేస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ 900 సంవత్సరాల కంటే బ్రతికి చనిపోయినాడు. కానీ ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు? ఒకరోజు దేవుడి లోకంలో జన్మిస్తాడు మా దేవుడు, చనిపోయి తిరిగి లేస్తాడు, నేను నరకానికి వెళ్ళాను, నా సంతానమైన మానవులంతా నరకానికి వెళ్ళని చెప్పేసి ఆయన ఎదురు చూసి చనిపోయినాడు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ విశ్వాసము నీవు కూడా కలిగి ఉండాలి. ఎదురు చూసి చనిపోయినా సరే తిరిగి బ్రతికిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. చాలా మందికి ఈ రోజుల్లో ఆదాముల పాపం చేశారు కదా, మరి వాళ్ళు నరకానికి పోతారా మోక్షానికి పోతారంటే ఆ రోజే వాళ్ళకి శుభవార్త చెప్పబడింది. శుభవార్త విన్నారు, నమ్మినారు, వాళ్ళు ఖచ్చితంగా మోక్షానికే వెళతారు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. బోలో యేసు మహారాజుకే దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ విశ్వాసం నీకుందా? ఈ విశ్వాసం నీకుందా? వస్తాడనే విశ్వాసముతో ఎదురు చూశారు దేవుని పిల్లారా. ఆ తర్వాత హనోకు చూస్తే రెండవదిగా హనోకు భక్తుడు ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు? నా దేవుడు నన్ను చనిపోకుండానే మోక్షానికి తీసుకుని వెళతాడు, సావ్యన్నను చూడనీయుడు, అయితే నేను మోక్షానికి తీసుకుపోయిన దేవునితో నడవాలి ఆయన దేవునితో నడిచినాడు. హనోకు దేవునితో నడిచినందున మనము చూడకుండా మోక్షాన్ని తీసుకుని వెళ్ళాడు, మనమే లేకుండా సజీవంగా అలాగే మోక్షాన్ని తీసుకుని వెళ్ళాడు. అలాగే దేవుని పిల్లారా, నోవహు మనము చూసినట్లయితే ప్రళయం వస్తుంది, ప్రళయంలో నీవు నీ కుటుంబము బ్రతుకున్నట్టు పడవ చేసుకో అన్నాడు. ఆయన పనంతా విడిచి కూడా పడవ చేసుకున్నాడు. తన కుటుంబంతో పాటు ప్రపంచంలో ఉన్న మానవుని కూడా రక్షించాలని దేవుని కోరినాడు. కోరితే అందరూ చనిపోయేంత పడవ దేవుడు చేయించినాడు, ప్రకటించినాడు. ప్రకటిస్తే ఎవరు రాలేదు పడవలోకి, రాకుండా దేవుడు చెప్పిన ప్రళయంలో చనిపోయినారు. తన కుటుంబం మాత్రము పడవలోకి వచ్చినారు. పోతు పెంట ప్రతి ఒక్క పక్షి, ప్రతి ఒక్క పురుగు, ప్రతి జంతువులక దేవునాకి ప్రకారంగా రావడం వల్ల పడవలోకి బ్రతికినారు. మళ్ళీ ఇదంతా వృద్ధి అయింది. ఆ ప్రయాణం కూడా చూస్తే దేని పిల్లారా, నోహు ప్రళయం తప్పించుకోవడానికి మాత్రమే ఆ పడవను చేసుకొని పడవలో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ తర్వాత సేము, హాము, యాపేతని వారి యొక్క ముగ్గురి కుమారులకు కూడా దేవుడు దీవించినాడు, వాగ్దానం చేసినాడు. వాగ్దాన ప్రకారంగా సేము యొక్క కుటుంబంలో దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు, అబ్రహాముతో వాగ్దానం చేసినాడు. నిజ దేవుడు యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆయన చేసిన వాగ్దానం ఏమిటంటే, నీ సంతానం నేను ప్రత్యేకంగా ఉంచుతాను, నీ సంతానంలో నేను ఆదాములు చేసిన వాగ్దానం నెరవేరుస్తాను, 100 ఏళ్ల వయసులో సంతానం ఇచ్చి కూడా నీ సంతానంలోనే సర్వమానవులకు ఆశీర్వదిస్తాను, సర్వమానవులకు రక్షిస్తాను, ఆదాము చేసిన వాగ్దానం నెరవేరుస్తాను అని చెప్పి దేవుని పిల్లారా వాగ్దానం చేసినాడు. ఆయన సంతానమైన ఇజ్రాయేలుకు వాగ్దానం చేశాడు. కానీ తర్వాత కూడా భక్తులు, ప్రవక్తలకు అందరికీ కూడా అయితే వాగ్దాన ప్రకారం ఈ లోకంలో జన్మించినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జన్మించిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమంతా కార్చి మన రోగాలు భరించి 39 కొడదెబ్బలు కొట్టించుకొని చనిపోయి తిరిగి లేచినాడు. 3 సంవత్సరం బోధ చేసినాడు. ఎవరైనా బోధ చేసినారు, కానీ బోధ చేసిన చనిపోయి తిరిగి లేచిన మీరు ఎవరు లేరు. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, మనం తిరిగి లేస్తాను, అప్పుడు నేనే దేవుడనని, ఆదాము దేవుడను, నోహు దేవుడను, హనోకు దేవుడను, తర్వాత ప్రవక్తల దేవుడను, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేనే అని తెలుసుకుంటారు చనిపోయి తిరిగి లేచినాక. నిజంగా కూడా శిష్యులు విని
చనిపోయినంత వరకు, తిరిగి లేచినంత వరకు. ఆయనే చంపాను మాకేమవుతుందని భయపడినారు. కానీ తిరిగి లేచిన తర్వాత నేను చెప్పింది మీరు ఎందుకు మర్చిపోయినారని గుర్తు చేసినప్పుడు, ఎదుగో చనిపోయి తిరిగి లేచిన నమ్మండి అన్నప్పుడు నమ్మి చనిపోవడానికి సిద్ధపడినారు. చనిపోవడానికి అలా చనిపోయి సిద్ధపడి ప్రకటించినారు కనుక ఈరోజు ఆ సువార్తని కూడా తెలుసుకున్నాను, నమ్ముకున్నాను. ఈరోజు క్రైస్తుల యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. క్రైస్తుల యొక్క విశ్వాసం ఏమిటంటే, ఆ రోజు ఆదాము మనకు చెప్పిన రీతిగా స్త్రీ సంతానముగా జన్మించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానమును మెడ మీద కొట్టును సాతాను యొక్క సంతానము అనగా సైతాను యొక్క సంతానము అంటే పాపములో ఉన్న పాపలైన సంతానము ఆయన చంపుతారు, వాళ్ళ సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు. అప్పుడు సాతాను యొక్క ఆలోచన పాడైతుంది. నాతో పాటు నరకాన్ని తీసుకుని పోలిన ఆలోచన పాడైతుంది అన్నట్లుగా దేవుడు యేసుక్రీస్తుగా లోకానికి వచ్చినాడు. వచ్చి నాకు బదులుగా చనిపోయి తిరిగి లేచని చెప్పేసి శిష్యుల విశ్వాసం కలిగి ప్రకటించారు. తర్వాత ప్రతి తెలుసుకొని కూడా ప్రతి దేశంలో ప్రతి కులస్తులు, ప్రతి మతస్థులు, ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈరోజు నమ్మి ప్రకటిస్తూ వచ్చినారు. ప్రపంచమంతా కూడా ఈ వద్దు క్రైస్తవ సంఘము క్రీస్తు ఒక్కరి ద్వారా ఈ వద్దు ప్రపంచమంతా ఒక సంఘముగా కట్టబడింది. అనేక సంఘాలుగా ఉన్నాయి. అయితే దేవుని పిల్లారా, అన్ని సంఘాలను కూడా ఒకే సంఘముగా రాకడ దినాల్లో పరలోకానికి తీసుకురావడం కోసం దేవుడు దైవజనులు దేవదాసగా ఏర్పరచుకొని బైబిల్ మిషన్ సంఘమును బలపరిచి ఉన్నాడు. ఇదే బైబిల్ మిషన్ యొక్క విశ్వాసాన్ని ప్రతిరోజు ఆరాధనలో చెప్పుకుంటూ ఉంటాం మనము. ఇదే బైబిల్ మిషన్ యొక్క విశ్వాసము పాఠ బుక్లో ఉంటుంది, ఆరాధన పుస్తకాల్లో ఉంటుంది, ప్రతి ఆదివారం చెప్పుకుంటూ ఉంటాము. అదే బైబిల్ మిషన్ సంఘమును ఈ రాజులో స్థాపించి ఉన్నాడు దేవుడు. రాజుట్లో సేవకులు చెప్తే ఇంకొకరు చెప్తే స్థాపించిన సంఘాలు ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పి పెట్టే సంఘము ఈ సంఘము 2007వ సంవత్సరంలో. ఇది చాలా మంది విశ్వాసం లేని వారుగా ఉంటున్నారు. అయితే ఎవరికి విశ్వాసం ఉన్నా లేకపోయినా వచ్చిన వారిని స్వస్థపరుస్తావు అనే లేఖనాన్ని ఆ చరణ నెరవేరుస్తూ దేవుడు శాలకరాగా ప్రతి ఒక్కరు ఒక సాక్ష్యం చెప్తామన్నా కూడా శాలకు వచ్చి ఎడవరాలు సాక్ష్యం చెప్తామని కూడా ఎన్నో మేలు చేస్తే వచ్చి సాక్ష్యాలు చెబుతున్నారు. కాబతల ఏదో పల్లె రెడీస్ ఒక కుటుంబము ఫోన్లో ప్రార్థన చేయగా ఎన్నో కార్యాలు, ఎన్నో సాక్ష్యాలు, చెప్పలేని సాక్ష్యాలని చెప్పి గత వారంలో వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పింది ఆయన. కుటుంబం అంతా వచ్చి చాలాసార్లు సాక్ష్యాలు చెప్పినారు. ఒక్కొక్కసారికి ఎక్కువ సాక్ష్యాలు, కొత్త సాక్ష్యాలు. కారణం దేవుడు పెట్టినటువంటి సంఘం, దేవుడు స్థాపించిన సంఘం, దేవుడు ఏర్పరచుకున్న కాపరి. అందుకే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ నమ్మని వారు ప్రార్థన చేసుకొని అడిగితే ఇక్కడ చెప్పే సాక్ష్యాలన్నీ కూడా నిజమైన దేవుడు మాట్లాడుతున్నాడు. శ్యామ్ కుమార్తో ప్రతి ఒక్కటి కూడా దేవుడు చెప్పిన దర్శనం చెప్పితే నిజమే అని చెప్పేసి దేవుడు అతనితో మాట్లాడుతూ వస్తున్నాడు. మార్త మీద సాక్ష్యాలు చెప్తుంది సంఘాన్ని గురించి. ఆమె ఎలాగ నడవాలో, ఇక్కడ ఎలాగ పరిచయం చేయాలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే బయలు మిషన్ ఉన్నటువంటి సన్నిధి. ఈ సన్నిధి చేయడంలో దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. కానీ ఏదేమైనా క్రైస్తవుడిగా ఉన్న విశ్వాసము ఏమిటంటే, అందులో ప్రత్యేకంగా దేవుడి పైన వచ్చిన బయలు మిషన్ యొక్క విశ్వాసులుగా మీకు ఉండవలసిన విశ్వాసం ఏమిటంటే, ఒకటి ఆది మానవుల యొక్క ఆదాముల యొక్క విశ్వాసము ఏమిటంటే, దేవుడు మమ్మల్ని కలుగు చేస్తున్న దేవుడు, మమ్మల్ని సృష్టించిన దేవుడు, మమ్మల్ని శపించిన దేవుడు మా పాప పరిహారము కోసము ఈ లోకానికి వస్తాడని ఎదురు చూస్తూ సరిపోయినారు ఈ లోకం విడిచి. కానీ వాళ్ళు మోక్షానికి ప్రాప్తులు. ఇది తెలుసుకోండి. అలాగే నేను కూడా ఈరోజు వస్తాడని కాదు, కానీ వచ్చి వేసినాడు. నేను పుట్టక తెలికి 2000 సంవత్సరాల ముందు కానీ రక్తము కార్చి నా రోగాలు భరించి చనిపోయి తిరిగి లేచి శిష్యును బలపరిచి శిష్యును ప్రకటించమని సాక్షిగా కొనమని చెప్పిపోయిన ఆ దేవాది దేవుడు త్వరగా వస్తానని చెప్పేసి
మనం ఎదురు చూస్తూ ఉంటే, రెండవదిగా హానోకులాగా మోక్షానికి తీసుకుని వెళతాడని మొదటి దేశం రాసిన 4వ అధ్యాయములో 14వ వచనములో యేసు మృతి పొంది తిరిగి నమ్మిన అదే ప్రకారం ఎండ పెట్టుకుని వస్తాడని మనం నమ్మినట్లయితే హానోకులాగా ఆయన చెప్పినట్లు ఆయనతో కూడా నడుస్తూ ఉంటే రేపో మాపోయి త్వరలో ఆయన వస్తాడు. గుర్తులు జరిగిపోయినాయి, వచ్చిన చనిపోయినా తిరిగి బ్రతికిస్తాడు. ఆశాస్పదన యొక్క 70-80 ఏళ్ళ జీవితంలో అది దేవుడు కాపాడితే, ఇంకా ఎక్కువ అంటే 120 ఏళ్ళ జీవితంలో చనిపోకూడదని కోరుకుంటావే, చనిపోకుండా నీవైనా, నీ భార్య అయినా, నీ బిడ్డైనా, తల్లి తండ్రి అయినా, నేనైనా ఎవరైనా చనిపోకుండా ఉండగలమా? దీనికోసం ఎన్నెన్నో చేస్తామే, ఏమేమో చేస్తామే. అయితే చనిపోయినా తిరిగి బ్రతికిస్తాడు దేవుడని నమ్మవలసిన అవసరం లేదా? ఉందా లేదా? నమ్మాల్సిన అవసరం ఉందా లేదా? సుధాకరా, నమ్మాల్సిన అవసరం ఉందా లేదా? ఏ విశ్వాసం కలిగి ఉండాలి? వస్తాడని చెప్పి వాళ్ళు ఎదురు చూసినారు ఆదాము. హనోకైతే నన్ను మోక్షాన్ని తీసుకుని వెళతాడని చెప్పి ఆయన చెప్పి నడుస్తూ వచ్చినాడు. మనము కూడా ఆయన వచ్చిన రోజు 2వ రాకడ దినాన చనిపోతే తిరిగి బ్రతికిస్తాడు, మనకు చావు లేదు, నిత్యజీవం అని చెప్పేసి మనం నమ్మి ఆ మోక్షం కోసం బ్రతికేవారుగా ఉండాలి. నరకానికి వెళ్ళను, ఏన సమయం చూడను, ఏన సమయం నాకు వద్దు అని అనోకలాగా ఆయన చెప్పినట్లు చేసేవారుగా మనం ఉండాలి. అంతేకాదు దేవుని పిల్లారా, సేమాముతో 50 చేసిన వాగ్దానం, అలాగే అంతకంటే ముందు నోవహు ప్రళయము తప్పించుకోవడానికి 40 వర్షం కురుస్తుంది, 105 నెలలు ప్రళయం వస్తుంది, చచ్చిపోకుండా బ్రతికేదాని కోసము 100 ఏళ్ళు పడవలు చేసుకున్నాడు. 100 ఏళ్ళు శరీరకంగా బ్రతకడానికే నోవహు పడవలు చేసుకున్నాడే, తన కుటుంబం కోసము. ఈరోజు నువ్వు నేను ఏ విశ్వాసం కలిగి ఉండాలి? చెరసాల నాయకుడు ఎటువంటి ఆ వ్యక్తి చెరసాల గడవ తెగిపోయినప్పుడు ఈ శుభవార్త చెబితే వెంటనే ఏమన్నాడు? శీలాపౌలు చెరసాలలో ఉన్నప్పుడు, చెరసాల యొక్క గడిలో తొలగిపోయినప్పుడు, డోలు తెలుసుకున్నప్పుడు, అయ్యో ఖైదీలు పారిపోయినారు, నాకు ఏ శిక్ష వేస్తారో ఏమో అని భయపడి పొడుచుకోపోయినప్పుడు, అయ్యా చెరసాల నాయకుడా, మేము వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉంటున్నాం. ఏమిటి అద్భుతం అంటే, మేమేమి తప్పు చేసినామని చెప్పి శిరసాల ముందు వేసినారు. ఎందుకు తెలుసా? మేము తప్పు చేయలా, నీకు శుభవార్త చెప్పాలా, నువ్వు రక్షణ పొందాలనే దేవుడు మమ్మల్ని ఇక్కడ పంపించినాడు. దేవుడు ఇక్కడికి పంపించినాడు. రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నాడు చెరసాల నాయకుడు? అయ్యా నచ్చింది నరకానికి పోకుండా రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. ఏమి లేదు, దేవుడు యేసుక్రీస్తుకు వచ్చి నీ పాపం చనిపి తిరిగి చెప్పి నమ్మి బాప్తిసం పొందు, నీకు రక్షణ కలుగుతుంది అన్నాడు. నువ్వు మోక్షానికి నరకానికి వెళ్ళవు, నిత్యజీవం నిత్య మడం నీకు ఉండదని చెప్పేస్తున్నారు. అంటే చెరసాల ఇక్కడ అంటాడు, అయ్యలారా నాకే కాదయ్యా ఆ నరకానికి వెళ్ళకుండా మోక్షానికి వచ్చింది, నేను ఒక్కనే కాదయ్యా, నా భార్య నరకానికి పోకూడదు, నా పిల్లలు నరకానికి పోకూడదు, నా పిల్లలు నరకానికి పోకూడదు. యేసు ప్రభువు ముందుగానే చెప్పే ఉదాహరణ ఉంది కదా, తన మనసు వచ్చి నరకంలో ఉంటాడు, పేద లాభ దేశంలో ముక్కుని ఎక్కడున్నాడు? అబ్రాహాము ఉంటాడు. దేవుని పిల్లారా బాగా గమనించండి, బాగా గమనించండి. ఆ చెరసాల నాయకుడు నా ఇంటికి రండి, నా ఇంట్లో మీ సువార్త చెప్పండి, నా ఇల్లంతా రక్షింపబడాలి, ఒకరు మెసేజ్ ఇవ్వకూడదు అని ఆశపడటం లేదా? నువ్వు ఎలాగా ప్రజలు చనిపోకూడదని చెప్పి శాసపడినాడు. అలాగే ఇక్కడ దేవుని పిల్లారా, ఆ చెరసాల నాయకుడు నా కుటుంబంతో నశించకు నరకానికి వెళ్ళకూడదని చెప్పి సువార్త చెప్పని అడిగితే, ఇంటికి వచ్చి సువార్త చెప్తే కుటుంబం అంతా రక్షణ పొందినారు. ఆ రక్షణ బట్టి సంతోషించినారు. ఆయనకేం రోగం లేదు, కష్టం లేదు, బాధ లేదు, సమస్య లేదు. నోవహు చనిపోకుండా బ్రతకాలని నేను నా కుటుంబం అనుకున్నాడు. అయితే చెరసాల నాయకుడు చనిపోవడం కాదు, చనిపోయినా తిరిగి బ్రతకాలి నా కుటుంబం, మనమై ఉండకూడదు, నిత్యజీవం ఉండాలా, యేసయ్యను నమ్ముకోవాలా, రండి నా ఇంటికి వచ్చి ప్రకటించండి అన్నాడు.
అప్పుడే ప్రకటిస్తే కుటుంబంతో రక్షణ పొందిందని సంతోషించినాడు చెరసాల నాయకుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీకు నాకు ఈ విశ్వాసం ఉందా? చనిపోతే బ్రతకాలి, నరకానికి వెళ్ళకూడదు, మోక్షానికి వెళ్ళాలని ఈ విశ్వాసం నీకుందా? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? మన కుటుంబం నశించి నరకానికి వెళ్ళకుండా, చచ్చిపోకుండా, చచ్చిన తిరిగి బ్రతకాలనే విశ్వాసం ఉండాలా వద్దా? ఉండి ఏం చేయాలా? ఉండా విశ్వాసముతో పడమన కట్టుకోవాలా. ఏం కట్టుకోవాలా? పడమన కట్టుకోవాలా. ఈ సంఘాన్ని కట్టుకోవాలా. సంఘం అనే పడవను. కవిత ఉంది, 4 సంవత్సరాలు ఇప్పుడు చర్చకు వచ్చింది, నిజం తెలుసుకునింది, నమ్ముకునింది. నా తల్లి రక్షణ పొందాలా, నా భర్త రక్షణ పొందాలా, నా కుటుంబం రక్షణ పొందాలా, నా బంధువులు రక్షణ పొందాలా అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంది. ఈ సంఘం కోసం ప్రయాసపడతా ఉంది. కొన్ని రోజులకు చెప్పంగా వాళ్ళ తల్లికి ఇక్కడ దేవుడు తీసుకుని వచ్చినాడు. తల్లి కూడా రక్షణ పొందింది. చూసినారా? ఇలాగ పడవ కట్టుకున్నప్పుడే కొన్ని రోజులకైనా మన కుటుంబం రక్షించుకోగలుగుతావు. శ్యాము కూడా అలాగే రక్షించుకోవాలి అని చెప్పి సంఘాన్ని కట్టుకుంటున్నాడు. నేను నా కుటుంబం రక్షించుకోవాలని, మరి బంధువులు రక్షించుకోవాలని, మిన్న రక్షించుకోవాలని ఇక్కడ ఈ పడవను కట్టుకుంటాడు. ఆ పడవని సంఘాన్ని. అలాగే సంఘములో ఉంటూ, సంఘం అంటే ఏదో అనుకుంటారు చాలామంది. సంఘం విలువ తెలియక ఈ సంఘాన్ని విడిచిన వారు ఇక్కడ వచ్చే వారికి ఫోన్లు చేసి మా సంఘానికి రండి ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ విడిచేసిన వారు, వారికి తెలియదు, అమాయకులు, మూర్ఖులు. మేము సంఘం కట్టుకోవాలి, నోహు పడవను కట్టుకున్నట్లు మేము విశ్వాసంతో సంఘాన్ని కట్టుకోవాలి. తెలియకపోయినా దేవుడు యథార్థంగా చూపించినాడు. ఈ మధ్య కుటుంబానికి ఇక్కడ వస్తే సావు బతుకుల్లో ఫోన్ చేసి పిలుస్తుందంట ఒక ఆయమ. ఆమె తల్లి సువార్త చెప్పి రక్షించుకోలేకపోయింది. చేసే ప్రార్థనలు బట్టి చనిపోతా ఉంటే వాళ్ళ తల్లి, వాళ్ళ అన్న నాకు చెప్తే చనిపోయాడు కదా మా అమ్మ దగ్గర పొమ్మను మా చెల్లింది. వాళ్ళ అన్న నాకు చెప్తే నేను చెప్తా పోయింది. అక్కడికి బేదులు పళ్ళుతూ ఉంటే ఆ తల్లి కొక్కంటి హాస్పిటల్ ఆమెది. అప్పుడు చెప్తే పోయింది. ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, సభలు. నేను సభలకు వెళ్ళాలి, సభలకు వచ్చింది. తల్లిని కూడా విడిచి అయితే దేవుడు స్వస్థపరిచి సభలు నడిపించినాడు. రక్షణ సువార్త ఎంతో చెబుతూ వచ్చిన మా తల్లికి ఇక్కడ వచ్చిన తర్వాత సభలు అయిపోయిన మరుసటి రోజు బాప్తిసం పొందింది. బాప్తిసం పొందిన వారానికే ప్రభువులో నిద్రించింది. ఎక్కడికి వెళ్ళింది అయ్యమా? ప్రభు దగ్గరికి వెళ్ళింది, పరదేశికి వెళ్ళింది. రేపు రాకులతో వస్తుంది, మళ్ళీ సమాధి తెరవబడుతుంది, తిరిగి లేస్తుంది. అంత కార్యము దేవుడు చేసినా కూడా, ఎన్నో కార్యాలు చూసినా కూడా పడవనే సంఘాన్ని కట్టుకోకుండా వెళ్ళిపోయి ఏమి చేసుకున్నాం జీవితానికి? దేవుడిచ్చిన సంఘం, దేవుడి పెట్టిన సంఘం, దేవుడి బయలుపరిచిన బయలుమించిన సంఘం, దేవుడు కాపాడుతున్న సంఘం, దేవుని ప్రేమను పంచిపెడుతున్న సంఘం, దేవుని నాశనమైన దశం భాగాన్ని మేమే కాకుండా వచ్చిన వారికి కూడా పంచిపెడుతున్న సంఘం. 12 ఏళ్ళుగా అనుభవించి కూడా, చూసి కూడా ఈరోజు ఇతరులకు సాక్ష్యం ఇవ్వకుండా, సంఘాన్ని కట్టుకోకుండా పోవడమే కాకుండా ఇక్కడికి వచ్చేవారిని అభ్యంతరపరిస్తే ఏం జరుగుతుందో చెప్పినాం. కానీ గుర్తు ఉంటే ఆ ప్రకారం చేసేవారు కాదు. పెద్ద తిరుగు రాయి కట్టి సముద్రించిన మేలన్నాడు దేవుడు. ఆ శ్రమను వాళ్ళు పొందుకోకూడదని ఈ వీడియో వాళ్ళకు కూడా వినిపించడం కూడా తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమకలను కాక, దేవుని స్తోత్రములను కాక. ఏ విశ్వాసం కలిగి ఉండాలా? పడవ కట్టుకోవాలి. పడవ అంటే సంఘము కట్టుకుంటూ సంఘంలోనికి మన కుటుంబం నడిపించుకుని రక్షించుకోవడానికి మనం ఏం చేయాలా? నోవు తన పడవను కట్టుకున్నట్టు 100 ఏళ్ళు కష్టపడి మన జీవితంలో, ఈ శేష జీవితమైన పడవని సంఘాన్ని కట్టుకుంటూ రావాలి. దేవునికి మహిమకలను కాక, దేవునికి స్తోత్రములను కాక. బోలో యేసు మా రాజుకే దేవునికి మహిమకలను కాక. అలాగే అబ్రాహాము యొక్క విశ్వాసము ఏమిటంటే, ఆయన దేవుంటే తెలియకుండా బొమ్మలు చేసుకొని, వ్యాపారం చేసుకొని, అమ్ముకొని, డబ్బు సంపాదించుకొని ధనవంతుడిగా ఈ లోకంలో బతికేవాడు. 75 ఏళ్ళ వయసు వచ్చింది, సంతానం లేదు. ఎవరికి ఏదో ఒక కొరత, ఎందుకు దేవుడు పెట్టాలని ఆలోచించినాడు. ఆలోచించినప్పుడు ఒక ఆలోచన దేవుడు ఇచ్చినాడు. అయినా మేము దేవుడిని చెప్పి బొమ్మలు చేస్తున్నాం, మా చేతి కూడా బొమ్మలు దేవుడు ఎందుకు అవుతాయి?
మనుషుల చేతి పనిగిన బొమ్మలు దేవుడు ఎందుకైతే? మేము చేసిన బొమ్మలు దేవుడు కాదు, మమ్మల్ని చేసిన దేవుడు ఎవరో ఒకఆయన ఉన్నాడు. ఎవరైనా తెలిస్తే ఇప్పుడే నేను ఆ దేవుని నమ్ముతా, బొమ్మలు విడుస్తా అనుకున్నాడు మనసులో. మనుషులు చేసిన బొమ్మలు దేవుడు కాదు, మమ్మల్ని చేసిన దేవుడు ఎవరో ఒకఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలిస్తే ఇప్పుడే ఆయన నమ్ముకొని ఆయన వెంబడిస్తానని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడినాడు ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహామా, నేను నీ సమస్తనగా నీ బొమ్మలకి మనం విడిచేసి నీ వెంబడించన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆలోచించకుండా పరుగున దేవుడు చెప్పినట్టు అన్ని విడిచి వెంబడించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రము కలుగును గాక. నీవు నేను కూడా ఇంతవరకు తెలియక మన మనసులో చేతి పనికి దేవుడు మొక్కిన మనసులో మొక్కిన మనము దేవుడు ఎవరో ఇప్పుడు తెలుసుకున్నావు కదా. అనాదిలో ఆలోచించిన దేవుడు, ఆదిలో సృష్టి చేసిన దేవుడు, ఆదిమాలతో పాపం చేసిన తర్వాత నరకానికి వెళతాను భయం నీ కొద్దుని భయం తీర్చిన దేవుడు, నీకు మనమేనని చెప్పి ధైర్యపరిచిన దేవుడు, ఆరోగ్యను మనము లెక్కన మోక్షం తీసుకుని వెళ్ళే దేవుడు, ప్రళయంతో భూలోకంలో మనం అందరూ చచ్చిపోతే నోహు పడవ చేయించి నువ్వు కుటుంబాన్ని కాపాడిన దేవుడు, సేము ఆము యాపేతులతో వాగ్దానం చేసిన ప్రకారంగా అబ్రాహామును పెంచుకున్న దేవుడు. మనము కూడా అబ్రాహాము యొక్క విశ్వాసము కలిగి ఉండాలి. తర్వాత ప్రవక్తలతో చెప్పిన ఈ ప్రవచనాలు విశ్వాసం కలిగి ఉన్న క్రైస్తవ సంఘం యొక్క ఆది సంఘం యొక్క విశ్వాసము కలిగి నోహు పడవ కట్టేట్లు ఆది సంఘము దేశాలు విడిచి ప్రపంచమంతా కూడా ప్రకటించడానికి ప్రారంభించిన దేవుడు. ఆ సంఘము, ఆ క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అదే విశ్వ విశ్వాసం యొక్క ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమం చెప్పుకున్నట్లుగా ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా తర్వాత ఈరోజు ఇక్కడ చెప్పినట్టుగా దేవుడి పెట్టే సంఘము, దేవుడు ఏర్పరుచుకున్న కాపరి ఆ సంఘమును మాకు ఇచ్చిన ఈ శాల. ఎందుకంటే సంఘముని పడవ కట్టడానికి, మన వాక్యం వినడానికి, నేర్చుకోవడానికి, మనము మన కుటుంబాలు రక్షణ పొందడానికి. అలాగే 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీతో చెప్పిన మాట, కుమారి నీ విశ్వాసము నిన్ను బాగుపరచను అన్నట్లుగా ఈ విశ్వాసం మనం కలిగి ఉంటే ఆది సంఘం యొక్క విశ్వాసము, దైవవిషయం యొక్క విశ్వాసము, ఈరోజు ఇక్కడ ప్రకటింపబడుతున్న ఈ విశ్వాసము, నా దేవుడు, నా దేవుని సంఘము, నా దేవుడి పెట్టిన కాపరి, నా సంఘము, నా శాల అని చెప్పి శాలలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ఈ సంఘం అనే పడవ కట్టుకుంటూ జీవించడం కొరకు, ఇది నేర్పడం కొరకే దేవుడి స్వస్థశాలను మనకి ఇచ్చి ఉన్నాడు. పోయిన వారము పాఠశాల గురించి విన్నాము, ఈ వారము స్వస్థశాల గురించి మనం విన్నాము. మన దేవుడు ఏ విధంగా చెప్పండి? స్వస్థతపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడిన ఆ స్త్రీలాగా ఈరోజు ఈ విశ్వాసము ప్రతి ఒక్కరికి కలిగి ఈ మాట స్థిరపరిచి ఆ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యొక్క ఆరోగ్యము మనకు కూడా దేవుడు మన కుటుంబాల ప్రతిక్రియకు దయచేసి రక్షించి ఆయన నాగడ సిద్ధపరిచి పడవనే సంఘంలో కట్టుకుంటూ మరి ఈ లోకంలో దేవుడు ఉంచినంత వరకు దీర్ఘాయుష కాలము లేక ప్రభు రాకడ వరకు కట్టుకుంటూ వెళ్ళే భాగ్యము మనకు దేవుడు దయచేయను కాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి దయచేయను కాక. ఆమేన్. అందులో లేచిన పడదాం మిత్రు